మీకు కాబోయే ఆవిడ పేరు ఆ అక్షరంతో మొదలవుతుంది. ఆ అమ్మాయికి పెళ్లితో పాటే అష్టకష్టాలు మొదలవుతాయి. స్వామి, అనవసరంగా నిన్ను కష్టపెట్టాను. దిక్కుమాలి వెదవా, కక్ష పెట్టుకున్నట్టు ఎలా చెప్పాడో చూడు. రోడ్ అయిపోయింది, లేకపోతే వెదవను చంపి పారెద్దును. ఏంటా నవ్వు? నవ్వింది చాలే, పదపోదాం. ఏంట్రా, నీ కాల్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? సరే సరే చెప్పు. అరే మాము, ఇన్నార్బిట్ మాల్తానా స్పోర్ట్స్ బైక్ ఉంది. అస్సలు మామూలుగా లేదు మాము, పులి కేక. అవునా? అవునరా, ఆడ అమ్ముతాడంట. ఎంత అంటున్నాడు? రేట్ అడగలేదు, నువ్వు రారా ఓసారి చూసి టెస్ట్ డ్రైవ్ అన్న చేద్దాం మాము, ఏమంటావు? ఇప్పుడా? అరే నువ్వు అవలేగాని వారా? అక్కడ చేరే మందిని చూస్తుంటే ఎవరో ఒకరు కొనేసేటట్టున్నారు. గట్లున్నారా, నువ్వు రాబే. చలో వస్తున్నా. దీపు, చాలా అర్జెంట్ పని పడింది, వెంటనే వెళ్ళాలి. నువ్వెక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు, ఓకే? ప్లీజ్. థ్యాంక్ యూ, త్వరగా వచ్చేస్తానే. ఓకే బాయ్. ఏంటన్నా, ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? దీపు ఇంతవరకు ఇంటికి రాలేదురా. ఓహో, ఇరవై ఏళ్ళు పెళ్ళాం పిల్లలు ఏమయ్యారో, ఎలా ఉన్నారో, అస్సలు బతికున్నారో పోయారో కూడా పట్టించుకుని మనిషి దత్తపుత్రిక గంట ఆలస్యం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారన్నమాట. మేం చేసుకున్న పాపం ఏంటి, దీపు చేసుకున్న పుణ్యం ఏంటో. వీరు, దీపు ఇంతవరకు ఇంటికి రాలేదురా. ఒకసారి కాల్ చేయలేకపోయారా? చేశాను, స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. అన్నట్టు నువ్వు సాయంత్రం అశ్విని వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఏం చెప్పారు వాళ్ళు? ఏం లేదు, రుత్విక్తో కలిసి షాపింగ్కి వెళ్ళిందన్నారు, అంతే. అదేరా నా టెన్షన్. అశ్విని వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ సమస్య లేదు, శ్యామల అశ్విని చూసుకుంటారు.
అలా కాక బయట ఎక్కడైనా ఉందంటేనే సమస్య. దీపుకేనా చేసింది? ఏంటి, ఏమైంది? స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇళ్ళకి ఏమైనా వెళ్ళుంటుందేమో. నో, అలా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా వెంటనే డ్రైవర్తో చెప్పి పంపిస్తుంది. లేదు, తనే కాల్ చేసి చెప్తుంది. అలా ఎప్పుడు జరగలేదు. అసలే రోజులు బాలేదు. తనేమో వయసులో ఉన్న పిల్ల. అన్నయ్య గారు చెప్పండి. శ్యామ్లా, మా దీపు గాని అక్కడుందా? ఉన్నట్టు లేదండి. అయినా కనుక్కుంటా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అన్నయ్య గారు. అశ్విని. పిన్ని. ఇంట్లో దీపు గాని ఉందా? లేదు పిన్ని, తను అసలు ఇక్కడికి రాలేదు. మరి రుత్విక్? వాడు ఇంకా రాలేదు. ఓ సరే, నువ్వు కాసేపుండు, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. హలో అన్నయ్య, అది విషయం. రుత్తు కూడా ఇంకా రాలేదు. ఓ సరేనమ్మా, రాగానే ఒకసారి ఫోన్ చేపించు. అలాగే అన్నయ్య. దీపు రాగానే మీరు కూడా నాకు కాల్ చేసి చెప్పండి. అలాగేనమ్మా. రుత్విక్ కూడా రాలేదా? లేదు. మరి ఒరే దేనికి నాన్న? ఎదురు కలిసి ఉన్నారు కదా. అలా అంటావేంటి వీరు? దీపుకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరే కదా నాన్న. ఇంకా కాలేదుగా వీరు. ది మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. జీవితంలో ఏవి అనుకున్నట్టు జరగు అనడానికి నా జీవితమే ఒక ఎగ్జాంపుల్ వీరు. దీపు కనిపించడం లేదని బాధలో తొందరపడి నోరు జారాను. దీన్ని వీరు ఎలా అర్థం చేసుకుంటాడో ఏంటో. సరే, ఇప్పుడు అవన్నీ కాదు. ముందు దీపు గురించి ఆలోచించాలి. మై గాడ్, టైం 11 అయింది. నీ మొబైల్లో అక్క. అబ్బా, ఈ టైంలో ఎవరే? చూడు. హలో. హలో, హాయ్, నేను వీరుని. నువ్వా? ఈ టైంలో ఏంటి బావా? ఎవరే? బావా. వీరు ఏంట్రా? ఏం లేదు, దీపు ఇంకా ఇంటికి రాలేదు. అక్కడికి ఏమైనా వచ్చిందేమో కనుక్కుందామని. ఏంటి, ఇంకా రాలేదా? అదేంటి? అదేంటి అంటే రుత్విక్ వచ్చేసాడా? వచ్చేసాడు కదా, గంట అయింది. దీపు వచ్చేసిందేమో, అందుకే ఫోన్ చేసావనుకున్నా. రుత్విక్ దీపు గురించి ఏం చెప్పలేదా? చెప్పలేదురా. ఓకే, నేను అక్కడికి వస్తున్నాను. చెరా, రిత్విక్ వచ్చాడంట. దీపు గురించి ఏమైనా తెలిసిందా?
రుత్విక్ వచ్చాడట, కానీ దీపు గురించి ఏం చెప్పలేదట. ఏంట్రా వాడికైనా పిచ్చి పెట్టిందా? చెప్పకపోవడం ఏంటి? వాడితేనే కదా తను షాపింగ్కి వెళ్ళింది. మరి ఇదేంటి? మీరు టెన్షన్ పడకండి, దీపుకేం కాదు, తను సేఫ్గానే ఉండుంటుంది. నీకు తెలియదు వీరు, అది అందరిలాంటిది కాదురా, చాలా సెన్సిటివ్, చేది తట్టుకోలేదు. అందుకే ఒక్కరోజు కూడా దాన్ని చూడకుండా ఉండలేను. ఏమైపోతుందో ఏం చేస్తుందో అన్న భయం. ఫ్రెండ్ కూతురు ఒక్కరోజు కనబడకపోయినా బతకలేవు, కానీ మమ్మల్ని మాత్రం, కట్టుకున్న భార్యని మాత్రం 20 ఏళ్లు పట్టించుకోకుండా ఉండగలవు. అంతేనా నాన్న? అంటే అమ్మ అక్కడే కాదు, ఇక్కడ నీతో కాపురం చేసినప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించే ఉంటుంది. దారుణం నాన్న, అమ్మకు చాలా ద్రోహం చేశావు. పోనీ నువ్వు రెస్ట్ తీసుకున్నానా, నేను వెళ్ళి కనుక్కొస్తాను. అక్కర్లేదు, మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్తా. నన్ను రమ్మంటావా? వద్దు, దీపుని తీసుకొస్తా. ఒకవేళ తను ఇక్కడికి వస్తే నాకు కాల్ చేయండి. టేక్ కేర్. ఏంటిది? అందరూ నన్ను అడుగుతారేంటి? దీపు ఇంటికి రాకపోతే నా తప్ప? ఇంకెవరిని అడగాలి రుత్విక్? దీపు నీతోనే కదా షాపింగ్ వచ్చింది. అవును వచ్చింది. వస్తే ఏంటి పెద్దమ్మా? ఏయ్, ఏంట్రా తలతిక్క సమాధానాలు? నీతో వచ్చిన అమ్మాయి గురించి నిన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? తనతో నేను వెళ్ళడం ఏంటక్క? తను అక్కడ వెయిట్ చేస్తోంది, నేను వెళ్ళి కలిశాను, షాపింగ్ చేశాం, ఐస్ క్రీమ్ తిన్నాం. ఏదో జాతకం అంది. ఆ కోయదొర దీపుకి అగైనెస్ట్గా ఏదో చెప్పాడు. చిరాగ్గా పోదామంది. ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళొస్తాను ఉండు అని చెప్పి వెళ్ళిపోయాను. దట్స్ ఆల్. అది కాదురా అన్నయ్య, నువ్వు దగ్గరుండి. నువ్వు నోర్మయ్, నీకేం తెలీదు. అంతే పెద్దమ్మా. ఫోన్ వచ్చాక నేను వెళ్ళొస్తానని చెప్పొచ్చేశాను. అది ఎప్పుడు? ఆల్మోస్ట్ సాయంత్రం 4 గంటలకి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతోంది. ఇప్పుడు వచ్చి తను ఏదని అడిగితే నేనేం చెప్పను పెద్దమ్మా? అంటే నీ రెస్పాన్సిబిలిటీ ఏం లేదంటావా రుత్విక్? బాస్ లిజన్, నువ్వు కొత్తగా వచ్చావు. దీపు మెంటాలిటీ మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. అది కోతి. ఏడు పెంచడానికి ఎంత ప్రాక్టికల్ జోక్స్ అయినా వేస్తుంది. ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకొని ఉంటుంది. మీరందరూ వచ్చి తను అలా వదిలి వచ్చినందుకు నాకు క్లాస్ పీకిన తర్వాత కూల్గా ఇక్కడే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా అంటూ కాల్ చేస్తుంది. ఐ నో. తను ఫ్రెండ్స్ ఇంటికి వెళితే కాల్ చేసి చెప్తుందట. నాన్నగారు చెప్పారు. ఇంతవరకు తను కాల్ చేయలేదు. పైగా సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అయినా ఎంత కూల్గా ఎలా చెప్పగలుగుతున్నావు? మరి నన్నేం చేయమంటావు వీరు? అసలు అందరూ చేరి నన్నేదో క్రిమినల్ని క్వశ్చన్ చేసినట్టు చేస్తున్నారేంటి? వద్దు మొర్రో అంటున్నా. నన్ను తన దగ్గరికి పంపింది మీరు. నువ్వు తప్పు చేసావని కాదు రుతు. నీతో పాటు వచ్చింది ఏ అబ్బాయి అయితే టెన్షన్ లేదు. అది ఆడపిల్ల, పైగా వయసులో ఉన్న పిల్ల.
ఇది రాత్రి, మనం ఉంటున్నది సిటీ. ప్రాబ్లం అర్థమవుతోందా నీకు? ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళై ఉంటే ఇలాగే మాట్లాడి ఉండేవాడివా? కనీసం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదా? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కనిపించడం లేదంటే టెన్షన్ లేదా నీకు? హలో, కాస్త ఆగు బాస్. ఏంటి చెల్లెల సెంటిమెంటా, సపోర్టా? నీది 2 రోజుల సెంటిమెంట్ బాస్. మాది 20 years ఫ్రెండ్షిప్. అర్థమైందా? 20 years ఫ్రెండ్షిప్. నాది 2 days సెంటిమెంట్ అన్నావు. ఎన్నాళ్ళు కావాలి? సెంటిమెంట్ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఇంత టైం కావాలని దానికి ఏమైనా మెజర్ ఉందా? క్షణం చాలు. దీపు నన్ను అన్నయ్య అన్న క్షణం చాలు. నాన్నని డాడీ అంటుంది, నన్ను అన్నయ్య అంటుంది. అంతకన్నా బాండేం కావాలి? అయినా నా 2 days సెంటిమెంట్ కన్నా నీ 20 years కన్సర్న్ ఏం ఊడబుడిచింది? వయస్సులో ఉన్న అమ్మాయిని ఎక్కడో వదిలేసి ఇంటికొచ్చి తిని పడుకున్నావు. ఇదేనా నీ 20 years కన్సర్న్? అది కాదురా. ఎవరికి ఎక్కువ కన్సర్న్ ఉంది, ఎవరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నది కాదిక్కడ పాయింట్. దీపు ఏమైంది, ఎక్కడుంది, ముందు అది ఆలోచించండి. నేననేది అదే. ఇక్కడ మీటింగ్ పెట్టి నన్ను కార్నర్ చేసే బదులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కనీసం దీపు ఎక్కడుందన్న విషయమైనా తెలుస్తుంది కదా. ఎక్కడుందని వెతకాలి, ఎలా వెతకాలి అదన్నా ఆలోచించాలి కదా. అసలు సెల్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? చెప్పే కదక్కా, టెన్షన్ పెట్టడం దీపు నైజం, అంతే. ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు కదా. ఫ్రెండ్స్ ఇళ్లలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చుగా. యా, ఫ్రెండ్స్ ఇళ్ళకే వెళ్ళిందని గ్యారంటీ ఏంటి? నేను నాన్న ఇందాకటి దాకా మీ ఇంట్లోనే ఉందనుకున్నాం, ఇప్పుడు లేదు కదా. అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం? తనని ఇక ముందు ఇక్కడికి రావద్దని చెప్పు, నన్ను కలవద్దని చెప్పు, కలిసిన రాసుకు పూసుకు తిరగద్దని క్లియర్గా చెప్పు. అవన్నీ రేపటి నుంచి. ఇప్పుడు దీపు ఎక్కడుందో చెప్పు. అది కాదురా, అసలు నువ్వు తనని వదిలి వెళ్ళేటప్పుడు ఏం చెప్పావో అది చెప్పు. ఏమంటానక్క, నాకు అర్జెంట్ పనుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తానన్నా. ఏమన్నా మళ్ళీ చెప్పు. నాకు అర్జెంట్ పనుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తానని అన్నాను. దీపు ఖచ్చితంగా నువ్వు వదిలిపెట్టిన చోటే ఉందిరా. ఒరే, దానికి నువ్వంటే పిచ్చి. నీ మాట డీటోగా ఫాలో అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా అన్నావు కదా. నేను చెప్తున్నా, అది అక్కడే ఉంది. నీకు మెంటలా, తనకి మెంటలా? రుత్విక్, అక్షయ్ చెప్పింది కరెక్ట్. దీపు మెంటాలిటీ నాకు బాగా తెలుసు, అది అక్కడే ఉంటుంది. వీరు ఆలస్యం చేయొద్దు, ఆల్రెడీ ఇప్పుడు 5 అయింది. దీపు ఎలా ఉందో ఏమో, పదండి. నువ్వెందుకు పెద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. నువ్వు రిలాక్స్ అవ్వు, అసలే నీకు నిద్ర లేదు. పదక్క, పద వీరు. అదిగో దీపు అక్కడుంది.
బాబు రుత్విక్ నువ్వు మనిషివేనా? నీకేమన్నా మెంటలా? రాత్రంతా ఇలా నిల్చునే ఉన్నావా దీపు? ఏంటి ఇది? ఏంటంటే పిచ్చి పిచ్చి పరాకాష్ఠకి చేరితే ఇలాగే ఉంటుంది. నీకసలు మతుందా? ఇలాంటి ప్లేస్లో రాత్రంతా ఒంటరిగా నిలబడున్నావా? ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఉండమన్నా ఉన్నాను. నువ్వు ఇలా మర్చిపోయి ఇంటికెళ్తావని నాకేం తెలుసు? మళ్ళీ మాట్లాడావంటే చంపి పాతేస్తాను. నేనేదో మాట వరుస కంటే ఇలాగే ఉండిపోతావా? నువ్వు మాట వరుస కన్నా నాకది రూల్ పాస్ చేసినట్టే బావా. నోరు మూయ్, మూసేయ్, అంతే. ఎందుకే ఇలా చంపుతున్నావు? అసలు నువ్వు రేపటి నుంచి మా ఇంటికి రావద్దు. నువ్వు చేసిన ఈ మెంటల్ పనికి అందరూ నన్ను ఎన్నెన్ని మాట్లాడినారో తెలుసా?